ఇస్తుంది మొత్తం తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సరళిని ఆర్టీవీ మీకు మినిట్ టు మినిట్ ఎప్పటికప్పుడు అందిస్తుంది లైవ్ లో భారీగా ఈసారి పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది పోలింగ్ బూత్లకు క్యూ కడుతున్నారు ఓటర్లు సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు కూడా పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు పులివెందుల్లో జగన్ ఓటు హక్కును వినియోగించుకుంటే చంద్రబాబు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు సెలబ్రిటీల విషయానికి వస్తే ఉదయాన్నే అల్లు అర్జున్ ఓటు వేశారు జూనియర్ ఎన్టీఆర్ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశారు ఎస్ సుమంత్ కూడా ఓటు వేసి మీడియాతో మాట్లాడారు ఒకసారి సుమంత్ ఏం మాట్లాడారో చూద్దాం తప్పకుండా వచ్చి ఓటు వేయాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మన రెస్పాన్సిబిలిటీ ఇది జై హింద్ అండి హాలిడే కింద పెట్టండి కింద పెట్టండి భారత రాజ్యాంగం కల్పించిన అద్భుతమైన హక్కు పాలకులని మనమే ఎన్నుకోగల ఓటు హక్కు ఓటు ముందర ఓటు ముందర ధనవంతుడైనా ఒకటే పేదవాడైనా ఒకటే ఓటు హక్కు ఏమైనా యుద్ధం చేసుకుంటున్నారా ఓటు సమానమైన హక్కు అందుకోసం భారత రాజ్యాంగాన్ని మనమందరూ సలాం చేయాలి ఓటు అన్నది పని అనుకోకుండా ఒక భాగ్యంగా ఒక బాధ్యతగా ఇక్కడైతే కడప జిల్లా అభివృద్ధి కోసం రాష్ట్రంలో అయితే రాష్ట్రంలో అభివృద్ధి కోసం బంగారు భవిష్యత్తు కోసం అందరూ ఓటు వేయాలని ఓటు హక్కుని వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా అందరినీ మేడం పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి కడప జిల్లా వ్యాప్తంగా ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈసీకుంది పోలీసులకుంది దయచేసి ఏ ఒక్క పార్టీ సైడ్ తీసుకోకుండా నిస్వార్థంగా ఇంపార్షియల్ గా అధికారులందరూ పనిచేయాలని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని భారత రాజ్యాంగాన్ని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. మేడం పుల్లంపేట నియోజకవర్గంలో వైసీపీ నేతలు కొన్ని ఈవీఎంలు ధ్వంసం చేశారు పోలింగ్ బూతులకు గురి దీనిపైన వెంటనే అక్కడున్న వైసీపీ అభ్యర్థిని బహిష్కరించాలి. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం గురించి షర్మిల మాట్లాడారు. షర్మిల ఓటు హక్కును వినియోగించుకుని బయటికి వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చినప్పుడు ఓటర్ ఐడి కార్డ్ని షర్మిల మీడియా కెమెరాలకు చూపించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి భర్తతో కలిసి షర్మిల పోలింగ్ కేంద్రం దగ్గరికి వచ్చారు. అనిల్ కూడా మనకు దృశ్యాలు కనిపిస్తున్నారు, తులసిరెడ్డి కూడా మనకు దృశ్యాలు కనిపిస్తున్నారు. ఎస్, ఇప్పటివరకు 10 గంటల సమయం
అయ్యింది. పోలింగ్ ప్రారంభమై 3 గంటలు గడిచింది. 3 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సరళి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. 14% పైబడి పోలింగ్ నమోదైన పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి కృష్ణమోహన్ మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, ఏపీలో పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? ఎస్ రోహిత్, ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే ఓటర్లు పోలింగ్ బూత్లో తమ ఓటును వినియోగించుకునే దానికి పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికీ 3 గంటలు దాటింది. దాదాపుగా 14 నుంచి 15% ఓట్ బ్యాంక్ పోలైనట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఉదయం 9 గంటలకి 9% పడిన తర్వాత 10 గంటలకి ఇప్పుడు ఈ ప్రాంతానికి దాదాపుగా 14 నుంచి 15 మధ్యలో ఓట్ పోలింగ్ శాతం అయితే నమోదైన పరిస్థితి. ఇప్పటికే ఓటర్లు పూర్తిగా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు ఇంకా ఓటర్ స్లిప్పులు రాని వాళ్ళు కూడా బయటికి వచ్చి క్లియర్గా తమ స్లిప్పుల్ని అందించుకునే దానికి కూడా తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క ఏర్పాట్లు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. అయితే బేసిక్గా మనం ఒకటి కనుక చూసుకుంటే ఇక్కడ ఓటర్లకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, మరోవైపు ఏర్పాట్లకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, ఈసారి ఈసీ తగినంత ఏర్పాట్లు చేసిందనే మనం చాలా స్పష్టంగా చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈసీకి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, అలాగే ఓటర్ ఐడి ఏదైతే ఉందో ఓటర్ ఐడి కార్డులకు స్లిప్పులు విషయంలో కావచ్చు, ఇంకా కొంతమందికి తెలియని వాళ్ళకి కూడా ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేసి తమ ఓటు హక్కుని ఎక్కడ ఉంది, ఏ స్టేషన్లో ఉంది, ఎక్కడ పోలింగ్ తమ ఓటును వినియోగించుకోవచ్చు అనే అంశాలకు సంబంధించినవన్నిటిని కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓటర్లందరూ కూడా ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకునే దానికి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి. అంటే ప్రధానంగా విజయవాడ సిటీలో జరుగుతున్న ఈ పోలింగ్ 1 టౌన్ పరిధిలో జరుగుతున్నప్పుడు చాలామంది చూడొచ్చు, చాలామంది వ్యక్తులు వికలాంగులు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకొని ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మీ ఓటు హక్కును వాడారా? ఏం ఇబ్బంది ఏం లేదు? ఏం లేదు, ఫ్రీగా ఉంది. సవ్యంగా మీ ఓటును ఉపయోగించుకున్నారు. సో ఇదో చూడొచ్చు, ఓటర్లు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇక్కడ అధికారులు చేశారు అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. సో ఓటు హక్కును కూడా చాలామంది క్యూ లైన్లో నిలబడుతున్న పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కొంత మందగొడగా ఉన్న, కొన్ని రూరల్ ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున మహిళలు క్యూల లైన్లో కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా పెద్ద ఎత్తున కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. పోలింగ్ బూత్కు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, చాలా వరకు కూడా పెద్దవాళ్ళ దగ్గర నుంచి యువత కావచ్చు, లేకపోతే దివ్యాంగులు కావచ్చు, కొంత నడవలేని వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ వీల్ చైర్స్ ఏర్పాటు చేశారు, ఎక్కడెక్కడ పోలింగ్ సరి. అయితే రాష్ట్రం మొత్తం మీద మాత్రం కొన్ని చోట్ల ప్రధానంగా పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో మాత్రం చెదురుమల్లి సంఘటనలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి చాలా వరకు ఏజెంట్లని కొంతమందిని కిడ్నాప్ చేశారు. చిత్తూరు లాంటి ప్లేసుల్లో అక్కడి నుంచి కూడా వాళ్ళందరినీ కూడా తిరిగి ఇచ్చామని చెప్పి మీనా ఇందాకనే చెప్పారు. వాళ్ళందరూ కూడా విధుల్లోకి తీసుకుని వచ్చారు. వాళ్ళందరూ కూడా తమ ప్లేసులకి ఏదైతే కిడ్నాప్ అయ్యారో వాళ్ళందరూ కూడా విడిపించామని కూడా చెప్తున్న పరిస్థితి. కొంతమంది దాడులు జరిగాయి. పల్నాడు లాంటి జిల్లాల్లో అయితే దాడులు జరిగిన పరిస్థితి అయితే మనం చూసాం. మిగతా ప్రాంతాల్లో కూడా చాలా వరకు కూడా ఇటువంటి ఇష్యూస్, కొన్ని చెదురుమల్లు సంఘటనలు అయితే జరిగాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ విజయవాడ తర్వాత కృష్ణా జిల్లాలో మాత్రం కొంత ప్రశాంత వాతావరణంగానే పోలింగ్ అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఓట్లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రోహిత్, ఇదే పోలింగ్ సరళి కానీ జరిగితే గతంలో కంటే కూడా ఈసారి 2-3% ఓట్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది అనేది అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఉదయాన్నే 7 గంటల నుంచే పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటును వినియోగించుకునే దానికి తరలి వస్తున్న నేపథ్యం మాత్రం నిజంగానే అధికారులకి కొంత పర్సంటేజ్ ఓటు పెరుగుతుందని చెప్పారు. చూడొచ్చు, ఇక్కడ చాలామంది కూడా పెద్దవారికి సహాయం చేస్తూ వాళ్ళందరూ కూడా ముందు క్యూ లైన్లోకి వదిలి వాళ్ళు వెనక నిలబడుతున్నారు. అంటే యువత చాలా అవేర్నెస్లో ఉంది. ఎక్కడైనా సరే పెద్దవాళ్ళకి కావచ్చు, లేకపోతే ముసలి వాళ్ళకి కావచ్చు, వాళ్ళందరినీ కొంత ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. క్యూ లైన్లో నిలబడ రైట్ కృష్ణమోహన్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. అప్డేట్స్ చూద్దాం. పోలింగ్ సిబ్బందిపై నర్సీపట్నం టీడీపీ అభ్యర్థి అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు. మున్సిపాలిటీలోని జెడ్పీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో సౌకర్యాలు సరిగ్గా లేవు అని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓటర్లకు కనీసం మంచినీరు కూడా అందించడం లేదు అని ఈసీకి ఫిర్యాదు చేస్తాను అని వార్నింగ్ ఇచ్చారు. ఒక్కసారి అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం.
ఇలా చెప్పు తెప్పిస్తాడు ఆడో శాస్త్రం మంచి లేకుండా ఏం చేస్తాను నాకు కూడా చెప్పండి ఆర్డీతో మాట్లాడాను 10 సన్నాసులు కూడా మీ ఆర్టీఓ అదే ఇక్కడ 100 లేడీస్ ఉంటే కానీ మంచి లేకపోతేగా అప్పుడు మీ ఆఫీస్ వచ్చేవారు సత్తారండి లేకపోతే మాకు పర్మిషన్ ఇస్తాం కదా మేము ఇప్పుడు మేము ఇస్తామంటే మమ్మల్ని ఇవ్వద్దు అంటారు మీరు ఎవరు ఎలాగో ఆడవాళ్ళని సత్తారు ఇక్కడ మరి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు ఫోన్ ఎత్తలేటే కలెక్టరు ఏడు మానిటర్ చేస్తారు వాటర్ మానిటర్ చేయలేదు అన్ని మానిటర్ ఏం చేస్తారు మానిటర్ పోలింగ్ సిబ్బందిపై నర్సీపట్నం టీడీపీ అభ్యర్థి అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు. సౌకర్యాలు సరిగా లేవని అంటున్నారు. మా ప్రతినిధి వర్మతో మాట్లాడదాం. వర్మ, ఏంటి నర్సీపట్నంలో పరిస్థితి? ఎందుకు అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు? మనం చూడొచ్చు, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ ఉదయం నుంచి 7 గంటల నుంచి ప్రశాంతంగా 8-9 గంటల వరకు ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతూ ఉంది. అయితే కొన్ని చోట్ల పెద్ద ఎత్తున ఈ ఓటర్లు బారులు తీరడంతో అక్కడ చాలామంది ఉష్ణోగ్రతలు పెరగడంతోనే చెమటలు కక్కుతూ ఉన్నారు. అలాగే అందరూ కూడా దాహంతో విలువెల్లాడుతున్నట్టు కనిపిస్తుంది. మన ప్రధానంగా ఇప్పుడు నర్సీపట్నంలో చూసుకుంటే కనుక అయ్యన్న పాత్రుడు ఈ పోలింగ్ సరళిని చూడడానికి వచ్చినప్పుడు అక్కడ చాలామంది ఓటర్లు ఆయనతోటి మొరపెట్టుకున్నారు. ఇక్కడ చాలా ఉష్ణోగ్రతలు పెరిగిపోయి కనీసం మంచినీళ్ళు అందుబాటులో లేవని చెప్పడంతో ఆయన ఒకసారిగా పోలింగ్ అక్కడ అధికారులతోటి విధుల్లో ఉన్న అధికారులతోటి వాగ్వాదానికి గురారు. అలాగే ఇమీడియట్గా ఇక్కడ మొత్తం ఓటర్లు ఎవరైతే వేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచినీటి సదుపాయం, అలాగే ఎండ విపరీతంగా ఈ సామ్యానాలు వేసినప్పటికీ కూడా బయటికి కూడా బార్లు తిరగడంతోనే అక్కడ కూడా సామ్యానాలు వేయించాలి. ఇలాంటి ఉష్ణోగ్రతలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఎంత ప్రశాంతంగా వాళ్ళు ఎలాగ తమ ఓటు హక్కుని వినియోగించగలుగుతారంటూ కూడా పోలింగ్ సిబ్బందికి అక్కడ విధుల్లో ఉన్న అధికారులని ఆదేశించారు. అలాగే మీరు సరైన సౌకర్యాలు కల్పించలేదు కాబట్టి, మీరు సరిగా విధులు నిర్వహించడం లేదు కాబట్టి నేను రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఎన్నికల అధికారి ఆయనకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. రైట్ వర్మ, ఒకసారి కడప వెళ్దాం. కడప పార్లమెంట్ పరిధిలో ఒకసారి అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడారు చూద్దాం. సౌకర్యాలు సరిగా లేవు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడారు చూద్దాం. అక్కడ ఏ రూమ్లో ఉన్నాడు? అక్కడ ఏ రూమ్లో ఉన్నాడు? ఇలా చెప్పు తెప్పిస్తాడు ఆడో శాస్త్రం మంచి లేకుండా ఏం చేస్తాను నాకు కూడా చెప్పండి ఆర్డీతో మాట్లాడాను 10 సన్నాసులు కూడా మీ ఆర్టీఓ అదే ఇక్కడ 100 లేడీస్ ఉంటే కానీ మంచి లేకపోతేగా అప్పుడు మీ ఆఫీస్ వచ్చేవారు సత్తారండి లేకపోతే మాకు పర్మిషన్ ఇస్తాం కదా మేము ఇప్పుడు మేము ఇస్తామంటే మమ్మల్ని ఇవ్వద్దు అంటారు మీరు బ్రేకింగ్ న్యూస్. కడప పార్లమెంటు పరిధిలో భారీగా క్రాస్ ఓటింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీలో ఎవరికి ఓటేసినా ఎంపీ పరిధిలో షర్మిలకు క్రాస్ ఓటింగ్ పడుతోందని ప్రచారం జరుగుతోంది. టీడీపీ సానుభూతి పరులు సైతం షర్మిలకే ఓటు వేస్తున్నారనే చర్చ జరుగుతోంది. కడప నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. కడప నుంచే వైఎస్ అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు. కడప నుంచి టీడీపీ అభ్యర్థిగా కూడా మనకి చడిపిరాల భూపేష్ రెడ్డి బరిలో ఉన్నారు. కానీ అక్కడ క్రాస్ ఓటింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి షర్మిల మీడియాతో మాట్లాడుతున్నారు. షర్మిల ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. మేడం పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి కడప జిల్లా వ్యాప్తంగా. ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత
ఈసీకుంది, పోలీసులకుంది. దయచేసి ఏ ఒక్క పార్టీ సైడ్ తీసుకోకుండా నిస్వార్థంగా ఇంపార్షియల్ గా అధికారులందరూ పనిచేయాలని, ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని, భారత రాజ్యాంగాన్ని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. మేడం, పుల్లంపేట నియోజకవర్గంలో వైసీపీ నేతలు కొన్ని ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఒకసారి కడపలో పోలింగ్ సరళి గురించి మా ప్రతినిధి కిషోర్తో మాట్లాడదాం. కిషోర్, కడపలో పోలింగ్ సరళి ఏంటి? థ్యాంక్ యూ రోహిత్. కడప జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఒక 2 నియోజకవర్గాలు ఏదైతే రైల్వే కోడూరు, మైదుకూరు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కడప జిల్లా కడప పార్లమెంటు పరిధిలో వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, అదేవిధంగా వైసీపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా చదివిరాల భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురిలో కూడా ప్రధానంగా పోటీ అవినాష్ రెడ్డికి షర్మిలాకే మధ్య ఉందన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఓవైపు ఓటర్లు కూడా ఏదైతే ఒక ఓటు వైసీపీకి వేసినా మరో ఓటు షర్మిలాకు, మరో ఓటు టీడీపీకి వేస్తే షర్మిలాకు మరో ఓటు అన్న విధంగా ఇక్కడ పోలింగ్ ప్రక్రియ అంతా కూడా సాగుతున్నట్లు సమాచారం. అయితే పులివెందుల్లో కూడా ప్రధానంగా క్రాస్ ఓటింగ్ బెడద తప్పడం లేదనే చెప్పవచ్చు. పులివెందుల్లో ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసిన, ఆ తర్వాత షర్మిలారెడ్డికి ఎంపీగా ఓటు వేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తం మీద కడప పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే అన్ని నియోజకవర్గాల పరిధిలో కూడా ఆయా పార్టీల అభ్యర్థుల ఒక ఓటు వేసిన తర్వాత షర్మిలాకు మరో ఓటు వేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరుగుతున్న పరిస్థితి. మరోవైపు ఇప్పటికే విజయమ్మ కూడా తన కూతుర్ని ఆశీర్వదించాలని కోరడం జరిగింది. ఆ కోరినటువంటి నేపథ్యంలో కూడా అటు వైఎస్ అభిమానులు కావచ్చు, అదేవిధంగా వైఎస్కి సంబంధించినటువంటి అన్నాయులు, అదేవిధంగా వైఎస్కు సమకాలీకులైనటువంటి వారు కూడా ఆ షర్మిలారెడ్డికే ఓటు వేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే కడపలో పోలింగ్ నమోదైనటువంటి ప్రక్రియ చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా షర్మిలా వైపు ఎక్కువ శాతం మంది ఓటర్లు మొగ్గు చూపారన్నటువంటి భావన వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే కడప జిల్లాలో ప్రధాన పోటీ కూడా షర్మిల తర్వాత అవినాష్ రెడ్డిల మధ్య ఉంటుందన్నటువంటి వాదనలు కూడా లేకపోలేదు. అయితే కమలాపురం కావచ్చు, అదేవిధంగా మైదుకూరు, కడప వంటి ప్రాంతాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నా కూడా అక్కడ కూడా క్రాస్ ఓటింగ్ ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద చూస్తే మాత్రం 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా క్రాస్ ఓటింగ్ బెడద తప్పడం లేదు. ఒకవైపు ఒక ఓటు టీడీపీకి వేసినా, ఆ తర్వాత ఒక ఓటు కాంగ్రెస్ పార్టీకి షర్మిలారెడ్డికి వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే పులివెందుల్లో కూడా ప్రధానంగా ఏదైతే పులివెందుల్లో కూడా ఈ విషయం పైన కూడా అటు ఓటర్లలో కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక ఓటు జగన్మోహన్ రెడ్డికి వేస్తే ఒక ఓటు ఖచ్చితంగా షర్మిలాకే వేయాలన్నటువంటి భావన అటు ఆ ఓటర్లలో కూడా మనోభావాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏదైతే రైల్వే కోడూరు, మైదుకూరు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది. రోహిత్. రైట్ కిషోర్. ఇక అనకాపల్లిలో టెన్షన్ వాతావరణం కానీ బాలకృష్ణ ఓటు వేయడానికి ఇస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. బాలకృష్ణ అనంతపూర్ హిందూ చేస్తున్నారు, ఉమ్మడి అనంతపూర్ జిల్లా నుంచి. ఒకసారి అనకాపల్లికి సంబంధించిన అప్డేట్స్ మనం చూద్దాం. అనకాపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. పాయకరావుపేటలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు జోగులు. తిమ్మాపురంలో 246 బూత్లో ఓటును వినియోగించుకున్నారు వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు. పోలింగ్ బూత్ వరకు కారుకు వైసీపీ జెండాతో వచ్చారు జోగులు. దీనిపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు జనసేన నేత బోడపాటి శివదత్.